మాకీరు ఇంట్లో లోదేబరులో ఒక కుంటివాడు ఉన్నాడు. అతడి పేరు మెఫీబోషెతు. అతడు పుట్టినప్పటి నుంచి కుంటివాడు కాదు, పడిపోవుట బట్టి కుంటివాడైపోయాడు. ఇది నాన్న దేవుని సన్నిధికి వచ్చి నీవు కుంటివాడవు, కుంటిదానవు కాదు, ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడో పడిపోయావు. అందుచేత నీవు కుంటివాడిగా మార్చబడ్డావు. ఆ కుంటితనాన్ని తొలగించడానికి ఇదిగో దావీదు లోహేబరులో ఉన్న మెఫీబోషెతును పిలిచినట్లుగా నీ ఆత్మీయ కుంటితనాన్ని, సిగ్గును కొట్టివేయడానికి నా దేవుడు పిలుస్తూ ఉండగా, దావీదు మన యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉండగా, మెఫీబోషెతు మన జీవితాలకి సాదృశ్యంగా ఉండగా, కుంటితనములో ఉన్న నీ జీవితాన్ని, అవిటి తనములో ఉన్న నీ బ్రతుకును ఆధ్యాత్మికంగా కానీ, సామాజిక పరంగా కానీ, కుటుంబ పరముగా కానీ, వ్యక్తిగతముగా కానీ, ఆర్థిక పరముగా కానీ, ఆత్మీయంగా కానీ ఎక్కడ నీవు కుంటితనములో పడిపోయావో, ఎక్కడ అవిటి వాడిగా మారిపోయావో, సమృద్ధి కలిగిన చోట ఉన్న నీవు అసమృద్ధి కలిగిన చోటకు దిగజారిపోయావేమో, పరమ తండ్రి అయిన దేవుడు నీ మీద దయ చూపడానికి, కుంటితనమును తొలగించడానికి, పడిపోయిన నిన్ను నిలబెట్టడానికి, నీ అవిటితనమును తొలగించడానికి, లోదేబరులో నుంచి నేను వెలుపలకు తీసుకురావడానికి, మాకీరు చేతుల నుంచి నిన్ను విడిపించడానికి, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము సౌలుకు కలిగిన భూమి అంతయు నేను మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాను.